ఇది కేవలం ఒక హత్య కాదు, ప్లాన్ ప్రకారం అమలు చేసిన ఆపరేషన్. చికిత్స కోసం వచ్చినట్లే వచ్చారు, నమ్మకం కలిగించారు, ఒక్క క్షణంలోనే కళ్లలో కారం చెల్లారు. ఆ తర్వాత కత్తులు దూశారు. ప్రాణాలు కాపాడాల్సిన వైద్యుడికి తన ప్రాణాలు కాపాడుకునే అవకాశం కూడా ఇవ్వలేదు. జనంతో రద్దీగా ఉండే ప్రాంతంలో నలుగురు వచ్చి నిమిషాల వ్యవధిలో హత్య చేసి ఆనవాళ్లు మిగల్చకుండా మాయమైపోయారు. అసలు వాళ్ళు ఎవరు? ఎందుకంత కసి? భూమి వివాదమే ఈ రక్తపాతానికి కారణమా, లేక తెర వెనక ఇంకా బయటపడిన కుట్ర ఏదైనా ఉందా? లెట్స్ వాచ్. పెంట్లవెల్లి నాగర్ కర్నూలు జిల్లాలోని ఓ సాధారణ మండల కేంద్రం. ఉదయం నుంచి సాయంత్రం వరకు జనంతో రద్దీగా ఉండే పాత బస్టాండ్ ప్రాంతం. అక్కడే చిన్న ప్రథమ చికిత్స కేంద్రాన్ని నిర్వహిస్తూ గ్రామస్తులకు అందుబాటులో వైద్య సేవలు అందించేవాడు ఆర్ఎంపీ డాక్టర్ మల్లయ్య. దాదాపు అందరికీ తెలిసిన వ్యక్తి. ఎవరైనా అనారోగ్యంతో వస్తే ముందుగా గుర్తుకొచ్చే పేరు. అలాంటి వ్యక్తి క్లినిక్లోనే దారుణంగా హత్యకు గురవడం ఒక్కసారిగా అందరినీ ఉలిక్కి పడేలా చేసింది. ఘటన జరిగిన రోజు కూడా మల్లయ్య తన క్లినిక్లోనే ఉన్నాడు. కొద్దిసేపట్లో అక్కడికి 2 మహిళలు 2 పురుషులు వచ్చారు. వారు తమ వెంట తెచ్చుకున్న కారం పొడిని మల్లయ్య కళ్లల్లోకి చల్లి దారుణానికి పాల్పడ్డారు. ఒక్క క్షణంలోనే చూపు మసకబారింది. ఏం జరుగుతుందో అర్థం చేసుకునే లోపే చేతుల్లో ఉన్న కత్తులు బయటకొచ్చాయి. ఆ తర్వాత జరిగింది అత్యంత దారుణం. ఎదురుగా నిలబడి విచక్షణారహితంగా కత్తులతో దాడి చేశారు. తప్పించుకునే అవకాశం ఇవ్వలేదు. ప్రతిఘటించే పరిస్థితి కూడా లేకుండా చేశారు. దాడి తీవ్రతకు మల్లయ్య అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. హత్య జరిగిన తీరు చూస్తే ఇది ఆకస్మిక కోపంతో చేసిన దాడిలా కనిపించడం లేదు. ముందుగానే ప్లాన్ చేసుకున్న దాడిలా అనిపిస్తోంది. ఎందుకంటే కారం పొడి వెంట తెచ్చుకోవడం, నలుగురు కలిసి రావడం, బాధితుడిని పూర్తిగా అదుపులోకి తీసుకుని వరుసగా దాడి చేయడం, పని పూర్తయ్యాక వెంటనే అక్కడి నుంచి పారిపోవడం, ఇవన్నీ ముందుగానే వ్యూహం సిద్ధం చేసుకున్నారని సూచిస్తున్నాయి. మరో ఆశ్చర్యకరమైన విషయం, హత్య జరిగిన ప్రాంతం. అది ఎవరూ లేని ప్రదేశం కాదు, పాత బస్టాండ్ సమీపం, రోజంతా జనాలు తిరిగే ప్రాంతం. అలాంటి చోట నలుగురు వచ్చి దాడి చేసి హత్య చేసి ప్రశాంతంగా వెళ్లిపోవడం స్థానికులను మరింత భయాందోళనకు గురిచేసింది. సంఘటన తర్వాత క్షణాల్లోనే క్లినిక్ ముందు భారీగా జనం గుమిగూడారు. కానీ అప్పటికే అంతా ముగిసిపోయింది. ప్రాణాలు కాపాడాల్సిన డాక్టర్ రక్తపు మడుగులో పడి ఉండడం చూసి గ్రామం మొత్తం షాక్కు గురైంది. అసలు మల్లయ్యని ఎందుకు టార్గెట్ చేశారు? ఈ ప్రశ్నకు సమాధానం వెతుకుతుంటే పాత భూమి వివాదాల విషయం బయటకొస్తోంది. గ్రామంలో కొంతమందితో ఆయనకు చాలా కాలంగా భూ తగాదాలు కొనసాగుతున్నట్లు సమాచారం. గతంలో కూడా మల్లయ్యపై దాడి జరిగినట్లు స్థానికులు చెబుతున్నారు. అంటే ఇది ఒక్కరోజులో పుట్టిన విభేదం కాదు, సంవత్సరాలుగా పేరుకుపోయిన కక్ష. కోర్టులు, పోలీస్ స్టేషన్ల వరకు వెళ్లిన గొడవల ఫలితమా, లేక భూమి కోసం చివరికి ప్రాణాలనే బలిగొన్నారా అనే అనుమానాలు బలపడుతున్నాయి. మల్లయ్య భార్య మన్నెమ్మ చేసినటువంటి ఆరోపణలు ఈ కేసులో కీలకంగా మారే అవకాశం ఉంది. తమ భూమిపై కన్నేసిన కొందరే తన భర్తను హత్య చేశారని ఆమె ఆరోపించారు. దీంతో పోలీసులు ప్రతి కోణాన్ని పరిశీలించి ఆధారాలు సేకరిస్తున్నారు. ఈ కేసులో మరో కీలక అంశం నలుగురు కలిసి రావడం. సాధారణంగా వ్యక్తిగత కక్షతో జరిగే హత్యల్లో ఒక్కరు లేదా ఇద్దరు ఉండడం కనిపిస్తుంది. కానీ ఇక్కడ 2 మహిళలు 2 పురుషులు కలిసి రావడం, ఒకరు దృష్టి మళ్లిస్తే మరొకరు దాడి చేయడం, తర్వాత అందరూ కలిసి తప్పించుకోవడం, ఇది సమన్వయంతో జరిగిన నేరంగా కనిపిస్తోంది. అంటే దీని వెనుక మరెవరైనా సూత్రధారులు ఉన్నారా? హత్యకు ముందు సమావేశాలు జరిగాయా? ఫోన్ కాల్స్, మొబైల్ లొకేషన్లు, డిజిటల్ ఆధారాలు ఏం చెబుతున్నాయి అన్నది కూడా కీలకంగా మారింది. ఇక ఈ ఘటన మరోసారి ఒక ప్రశ్నను మన ముందు ఉంచుతోంది. భూమి వివాదాలు, ఆస్తి తగాదాలు గ్రామస్థాయిలో మొదలై చివరకు ప్రాణాలు తీసే స్థాయికి ఎందుకు చేరుతున్నాయి? చట్టపరమైన పరిష్కారాలు ఉండగానే కక్షలు, ప్రతీకారాలు, హత్యలతో సమస్యలకు ముగింపు పలకాలని ఎందుకు కొందరు భావిస్తున్నారు? ఒక ప్రాణం పోయిన తర్వాత ఏ భూమి, ఏ ఆస్తి, ఏ గెలుపు కూడా తిరిగి ఆ జీవితాన్ని తీసుకురాలేదు.
ఒక వైద్యుడు తన క్లినిక్లోనే ప్రాణాలు కోల్పోవడం సమాజాన్ని కలిచివేసే సంఘటన. చికిత్స కోసం వచ్చే ప్రతి వ్యక్తిని నమ్మే వృత్తినే నిందితులు తమ నేరానికి ఆయుధంగా మార్చుకున్నారు. పాత కక్షలు, భూమి వివాదాలు, ప్రతీకార భావాలు చివరకు ఒక ప్రాణాన్ని బలి తీసుకున్నాయి. ఈ కేసులో నిజాలు ఏవైనా కావచ్చు, కానీ హత్యకు పాల్పడిన ప్రతి ఒక్కరిని చట్టం ముందు నిలబెట్టడమే దర్యాప్తు అధికారుల ముందున్న అసలు సవాల్. నిందితులు ఎంత తెలివిగా ప్రణాళిక రచించినా ఆధారాలు ఎప్పటికైనా వారి జాడను బయట పెడతాయి. ఇక పెంట్లవెల్లిని ఉలిక్కిపడేలా చేసిన ఈ హత్య కేసులో పూర్తి నిజం వెలుగులోకి వచ్చే వరకు దర్యాప్తుపై అందరి దృష్టి నిలిచే అవకాశం ఉంది. నేరం ఎంత ఖచ్చితంగా ప్లాన్ చేసినా న్యాయం వైపు నడిచే అడుగులను శాశ్వతంగా ఆపడం ఎవరికీ సాధ్యం కాదు.